ఇప్పుడు 2025లో మనం కార్తీక మాసం దీని ప్లానింగ్ వచ్చి మాకు 1 year బిఫోరే జరిగిపోతుంది. అంతా ప్లాన్ చేస్తాం. దీని టీం ఉన్నారనమాట, సంస్థలో ఉన్న టీం. వాళ్ళు వచ్చి లింగాలతో వచ్చి దిగేస్తే ఇంకా వాళ్ళని ఇన్స్టాల్ చేసి దానికి సంబంధించిన ప్రోగ్రామ్లు చేస్తారు. దీంట్లో ముఖ్యంగా 3 రకాల ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకటి ఏమో దివ్య దర్శనం, అంటే 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోవడం. ఇది వేలాది మైల్స్ ట్రావెల్ చేసి చూడాల్సింది ఉంటుంది. దాన్ని మనం కార్తీక మాసంలో ఒకే చోటు చేసేటప్పుడు భక్తులకు చాలా ఈజీగా ఉంటుంది దర్శనానికి. కళ్ళు నిండుగా 12 జ్యోతిర్లింగాలు చూసినప్పుడు గద్దు అయిపోతారు అనమాట. ఓకే, సో ఇది ఒకటి దర్శనం, దివ్య దర్శనం. రెండోది ఏమంటే స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. స్టేజ్ ప్రోగ్రాంలో చైతన్య దేవి అలంకరణ ఒకటి, తర్వాత గెస్ట్ని పిలిచి స్టేజ్లో స్పీచ్ ఇవ్వడం. ఈ 2 కార్యక్రమాలు ఉంటుంది దాంట్లో స్టేజ్ మీద. సో చైతన్య దేవి అలంకరణ ఎందుకోసం మనం చేస్తూ ఉన్నామంటే, ఈ కాలంలో పిల్లలు టెక్నాలజీ మీద ఎక్కువ పడుతూ ఉన్నారు. మన సంప్రదాయము, మన కల్చరు, ఒక దివ్యత్వం గురించి ఏమీ తెలియదు, మెయిన్గా వాల్యూ బేస్డ్ ఏమీ తెలియలేదు అనమాట. అందుకే మేము స్టేజ్ మీద విగ్రహాన్ని కూర్చోబెట్టకుండా ఎవరైతే బ్యాచిలర్స్ పిల్లలు ఉంటారో స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అలాంటి కన్యల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు చైతన్యంగా దేవి అలంకరణ చేసేస్తాం అన్నమాట. సో ఆ పిల్లలకు మొదట అవగాహన వస్తుంది. ఏమి ఇది, సరస్వతి ఎవరు, లక్ష్మి ఎవరు, అష్టలక్ష్మి ఎవరు, నవదుర్గాలు ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి, అన్ని వాళ్ళకు యాక్చువల్లీ మేము చేసేటప్పుడే వాళ్ళు మరొక ప్రశ్న అడుగుతారు అనమాట. శివుడు, పార్వతి, గణేష, సుబ్రహ్మణ్య స్వామి ఒక కుటుంబం అనేది కూడా వాళ్ళకు అవగాహన. సో అలా వేషభూషాలు ధరించేటప్పుడు వాళ్ళకు ఐడియా వస్తుంది, ఓ మన సంప్రదాయంగా. సో అది వేసుకొని మనం ఆడియన్స్కి ఎప్పుడు కనబడతామో, దర్శనం ఇస్తామో, అప్పుడు ఆడియన్స్లో ఏమి కలుగుతుందంటే, అరే మనం గుడిలో పోయి మొక్కేదే కాదు, ఆ దేవి గుణాలు ఏదైతే ఉందో, దివ్యత్వం ఏదైతే ఉందో అది మనల్లో కూడా అలవరుచుకోవాలని చైతన్యంగా చూసేటప్పుడే వాళ్ళకు ప్రేరణ కలుగుతుంది అనమాట. కాబట్టి చైతన్య దేవి అలంకరణ. సో వాళ్ళలో దివ్య గుణాలు తీసుకురావడానికి, ఇంగ్లీష్లో చెప్పాలంటే వాల్యూ బేస్డ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మా వల్ల అయినంత ప్రయత్నం అనమాట. మన భారతీయ సంప్రదాయం తర్వాత హిందూ కల్చర్ని కూడా అందరికీ ప్రొపగండా చేయవచ్చు దీని ద్వారా. స్టేజ్ మీద వచ్చి మనం ఒక టాపిక్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోమందపల్లిలో వీవర్స్ అందరినీ గ్యాదర్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు పర్సనలీ వాళ్ళ బిజినెస్ ఫీల్డ్లో ఏది ప్రాబ్లమ్స్ ఉన్నాయి మానసికంగా. ఈరోజు మగ్గాలు నడవకపోతే అంత ఖర్చు ఇన్వెస్ట్మెంట్ చేసేసి సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. సో దానికి సంబంధించిన స్ట్రెస్ ఫ్రీ లివింగ్ అనే టాపిక్ తీసుకుంటాం. సో వాళ్ళ ఫీల్డ్లో మెయిన్గా వీవర్స్ ఫీల్డ్లో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఫోకస్